వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై మరిన్ని వివరాలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మా ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభం కానుంది. జనవరి 8వ తారీఖు వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 తొలి 3 రోజుల పాటు ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,80,000 మంది భక్తులకు ఈడిపు ద్వారా టోకెన్లు జారీ చేశారు. ఆ టోకెన్లు జారీ చేసిన భక్తులు మాత్రమే ఈ 3 రోజుల పాటు దర్శనం చేసుకునేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. మిగిలిన 7 రోజుల పాటు అంటే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 7 రోజుల పాటు సర్వదర్శనానికి సంబంధించి భక్తులు వచ్చిన ప్రతి భక్తుడు ఎలాంటి టోకెన్ లేకపోయినా తిరుమలకు చేరుకొని తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉంటూ తిరుమలకు చేరుకొని స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తొలి 3 రోజుల పాటు 1,80,000 మందికి టోకెన్లు జారీ చేశారు. ఆ టోకెన్లు జారీ చేసిన భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి తిరుమలలో రూములు తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. 3 రోజుల పాటు సర్వదర్శనానికి సంబంధించి టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే రూములు కేటాయించేందుకు వీలుగా ఆన్లైన్లో ఎలాంటి రూములు కేటాయించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈరోజు రాత్రి 12 గంటలకు ఈ ప్రాంతం నుంచి అంటే తిరుమలకు లక్కీ డిప్ ద్వారా 3 రోజుల పాటు తొలి 3 రోజుల పాటు దర్శనానికి టికెట్లు పొందిన భక్తులు ఈ ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది. మనం ఒకసారి చూడొచ్చు, ఇది కృష్ణతేజ ప్రాంతం అంటారు, దీన్ని కృష్ణతేజ ఎంట్రీ అంటారు. 1 ATGH, 2 కృష్ణతేజ, 3వది ATGH కృష్ణతేజతో పాటు శిలాతోరణం. 3 ప్రాంతాల్లో అంటే ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, అంటే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు ATGH ప్రాంతంలో భక్తులను ఆ టైం స్లాట్ వచ్చిన భక్తులను అనుమతిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం ఉదయం 11 గంటల తర్వాత టైం స్లాట్ వచ్చిన భక్తులను ఇక్కడ కృష్ణతేజ దగ్గర లోపలికి అనుమతిస్తారు. అదేవిధంగా రాత్రి 8 తర్వాత వచ్చిన భక్తులను శిలాతోరణం నుంచి లోపలికి అనుమతించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో 3 పాయింట్లలో లక్కీ డిప్ పొందిన భక్తులను అనుమతించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు గతంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,400 మంది పోలీసులు, 1,100 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు భక్తులకు సేవలు అందించడానికి వీలుగా దాదాపు 3,000 మంది శ్రీవారి సేవకులను కూడా ఈ వైకుంఠ ద్వార దర్శన సమయంలో భక్తులకు సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తొలి 3 రోజులకు సంబంధించి దాదాపు 23 లక్షల మంది భక్తులు దర్శనానికి సంబంధించి రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో లక్కీ డిప్ ద్వారా 1,80,000 మందికి కేటాయించారు. అంటే 30వ తారీఖు నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి జనవరి 8వ తేదీ వరకు దాదాపుగా 180 గంటల పాటు భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటే, అంటే మిగిలిన సమయాల్లో ఆర్జిత సేవలు కావచ్చు, లేకపోతే స్వామివారికి నైవేద్యము ఇలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మినహాయిస్తే మిగిలిన సమయంలో దాదాపు 180 గంటల సమయం భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ 180 గంటల్లో 164 గంటల పాటు సామాన్య భక్తులకే దర్శనానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. కేవలం 14 గంటలు మాత్రమే ప్రముఖులు కావచ్చు, అత్యంత ప్రముఖులు కావచ్చు, వీఐపీలకు కావచ్చు మాత్రమే కేటాయిస్తుంది. నేరుగా వచ్చి అంటే వీఐపీలు వారి సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేశారు. అటు బోర్డు సభ్యులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా వారి సిఫార్సు లేఖలన్నింటినీ పూర్తిగా రద్దు చేశారు. నేరుగా ఆ ప్రముఖులు వారు నేరుగా వస్తే వారికి మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా సామాన్య భక్తులు తొలి 3 రోజులు మినహాయిస్తే మిగిలిన 7 రోజుల పాటు నేరుగా వచ్చి తిరుమలకు వచ్చి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. తొలి 3 రోజులు మాత్రమే, అంటే ఏకాదశి, ద్వాదశి, జనవరి ఈ 3 రోజులు అత్యంత పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి గతంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా లక్కీ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించి 3 రోజులు మాత్రమే టోకెన్లు ఉన్న భక్తులను తిరుమలకు అనుమతించి తిరుమల నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు. టోకెన్ లేకపోయినప్పటికీ తిరుమలకు వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ దర్శనం చేసుకునేందుకు అవకాశం వీలు లేని నేపథ్యంలో
టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రండి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పీల్ చేస్తుంది. అటు భద్రతా పరంగా కావచ్చు, ఇటు భక్తులకు అందించే సేవలకు సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు తిరుమలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి వెంగమాంబ అన్నదాన సత్రం కావచ్చు, అదేవిధంగా తిరుమలలోని వివిధ ప్రాంతాలు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రాంతాలలో కూడా అన్నప్రసాద పంపిణీకి కూడా విస్తృత ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా కనుమ రహదారులను కూడా భక్తులను అనుమతించేందుకు వీలుగా ఘాట్ రోడ్లను కూడా తెరిచి ఉంచి భక్తులను అనుమతిస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప.